చైనాకు చెందిన కార్ల తయారీ కంపెనీ BYD దిగ్గజ టెస్లా కంపెనీని వెనక్కి నెట్టింది. 2024లో 9.15 లక్షల కోట్ల ఆదాయంతో నెంబర్ 1 స్థానంలో నిలిచింది BYD కంపెనీ. 2024లో టెస్లా కంపెనీకి 8.30 లక్షల కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. చైనా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో BYD అగ్రగామిగా నిలిచింది. 2023తో పోలిస్తే 29% వృద్ధిని సాధించింది. బ్లూంబెర్గ్ అంచనా వేసిన 766 బిలియన్ యువాన్ల కంటే ఇది ఎక్కువ. BYD నికర లాభం రికార్డు స్థాయిలో 40.3 బిలియన్ యువాన్లకు చేరుకుంది. ఇది 2023 నుంచి చూస్తే 34% అధికం. BYD ఇటీవల కొత్త బ్యాటరీ సాంకేతికతను ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ ప్రకటన తర్వాత సంస్థ షేర్ ధరలు రాకెట్లాగా దూసుకెళ్లాయి. BYD తాజా బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్ 1000 kW సామర్థ్యంతో ఛార్జ్ చేయగలదని పేర్కొంది. ఇది టెస్లా యొక్క సూపర్ ఛార్జర్ల కంటే వేగవంతమైంది. టెస్లా సూపర్ ఛార్జర్లు ప్రస్తుతం 500 kW వేగంతో ఛార్జింగ్ను అందిస్తున్నాయి.